స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతిని పురస్కరించుకొని ఆర్కే బీచ్ వద్దనున్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే గంట ఎంపీ భరత్ తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఆ మహానుభావుడికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్. గంట పాటు ఎంపీ శ్రీ భరత్, జిల్లా పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ పాల్గొన్నారు. ఏ లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ఆ రోజు ప్రారంభించబడిందో ఈరోజు ఎన్టీఆర్ గారి తర్వాత మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుతం యువ నాయకులు లోకేష్ బాబు గారి నాయకత్వంలో మొన్ననే కోటి సభ్యత్వాలు పూర్తి చేసుకుని ఒక రాజకీయ పార్టీల చరిత్రలో ఒక సంచలన చూస్తూ ఉన్నాం. ఆ రోజు తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ గారి పార్టీ స్థాపించి 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని కేవలం 9 నెలల్లోనే పోగొట్టి వేళ ప్రకటించి ఆ రోజు అధికారం చెప్పడం జరిగింది. ఏదైతే ఆ రోజు పార్టీ స్థాపించారో సమాజమే దేవాలయం, ప్రతి పేదవాడు కూడా దేవుడు, అటువంటి పేదవాడు తినడానికి తిండి, ఉండడానికి ఇళ్ళు, కట్టుకోవడానికి పట్టా కల్పించాలి, అదే నా పార్టీ సిద్ధాంతం అని చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఏదైతే మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం సంక్షేమ కార్యక్రమాలు, వాటన్నిటి కూడా నాంది పలికింది అన్న ఎన్టీ రామారావు గారు. మరి అంతేకాదు మహిళలకి ఆస్తిలో వాటా హక్కు కానీ, అంతేకాకుండా స్థానిక సంస్థల్లో మహిళలకి రిజర్వేషన్లు కానివ్వండి, ఎన్నెన్నో పరిపాలన వికేంద్రీకరణ సంబంధించిన సంస్కరణలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన మనకి అందుబాటులోకి ఇచ్చారు. మరి అటువంటి అన్న ఎన్టీఆర్ గారు స్థాపించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయకులు తెలుగువాడి యొక్క ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లి, మరి ముఖ్యంగా టెక్నాలజీని కూడా మన కామన్ మ్యాన్కి పరిచయం చేసి ఈరోజు అభివృద్ధి ఫలాలు అందరికీ అందించడం చేసిన చంద్రబాబు నాయుడు గారు తెలుపాలి. మరి ప్రత్యేకించి ఇప్పుడు 3వ తరం లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఏదైతే పార్టీకి కార్యకర్తలే వెన్నుముక, అటువంటి కార్యకర్తల యొక్క సంక్షేమం, వాళ్ళ యొక్క అభివృద్ధి కూడా చాలా ప్రాధాన్యత. ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేయడమే కాకుండా ఆ కార్యకర్తకి ఏదైనా ప్రమాదం జరిగింది ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునే విధంగా కూడా ఈరోజు ఒక కొత్త కార్యక్రమం ఏర్పాటు చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ. మరి అటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒక 5 సంవత్సరాలు జగన్ యొక్క పరిపాలనతో మొత్తం రాష్ట్రంలో విధ్వంసం జరుగుతుంది. మరి అటువంటి విధ్వంసం నుంచి మళ్ళీ పరిపాలన గాడిలో పెట్టి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధిగా ఆ విధంగా అభివృద్ధి తీసుకునే విషయం కూడా చూస్తూ ఉన్నాం. ఎన్నో రోజులుగా పోరాటం చేస్తున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా నిన్ననే ఒక పెద్ద